గురుగారు, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, గురు పూజోత్సవం. మన సంప్రదాయంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? గురువుని ఎందుకు దైవంతో సమానంగా ఆరాధన చేస్తాం? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకుని ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో ప్రవేశించారు. అలా ప్రవేశించినటువంటి వారు నెమ్మదిగా స్థాయిని పెంచుకుని ప్రధాన ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి వారు రాష్ట్రపతి పదవికి ఎదిగినటువంటి మహానుభావుడు. ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడు ఒకానొకప్పుడు ఇవాల్టి రోజున ఉపాధ్యాయులు చాలా గొప్పగా బతుకుతున్నారు. కానీ ఒకప్పుడు ఒక సామెత ఉండేది లోకంలో, బతకలేక బడిపంతులు అని. అటువంటి కాలంలో స్కూల్ టీచర్గా పనిచేసినటువంటి, ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగారు అంటే, రాష్ట్రపతి, దేశము యొక్క ప్రధాన పౌరుడు, ఆ స్థితికి ఎదిగినటువంటి మహానుభావుడు. కనుక ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధ్యాయులే గురువులు. లోకంలో అనేక రకాలుగా అనేక విధాలైనటువంటి విషయాలను విద్యార్థులకు బోధిస్తారు. ఎంత గొప్ప గురువులంటే ఉపాధ్యాయులు. వాస్తవంగా ఓ విద్యార్థి ఇంటి వద్ద తక్కువ కాలం ఉంటాడు, పాఠశాలలో ఎక్కువ కాలం ఉంటాడు. కనుక అంత ఎక్కువ కాలాన్ని ఉపాధ్యాయుడికి సన్నిహితంగా ఆ విద్యార్థి ఉండి ఉపాధ్యాయుని వద్ద నుండి అనేక రకాలైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉంటాడు. కనుక ఆ విద్యార్థికి ఆదర్శంగా ఉండేటువంటి వారెవరో వారే ఉపాధ్యాయులు. కేవలం బిల్ అండ్ బెల్ దానికోసం పనిచేసేవారు ఉపాధ్యాయులు కారు. ఆదర్శంగా నిలబడేటువంటి వారెవరో, నా దగ్గర విద్యార్జన చేసేటువంటి వాడు గొప్పవాడు కావాలి అనే భావనతో, ఆ భావనతో ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎంతటి పేరును పొందారంటే, ఆయన చెన్నైలో పనిచేసేటప్పుడు అక్కడి నుంచి బదిలీ అయి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే ఆయన్ని రైల్వే స్టేషన్కి రావాలి ఆయన. అప్పట్లో ఈ ఆటోలు, రిక్షాలు అవేవీ లేవు, గుర్రబండ్లు ఉండేవి, టాంగా అని పిలిచేవాళ్ళు. ఆ గుర్రబండి మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కూర్చుండబెట్టి విద్యార్థులు ఆ గుర్రబండిని లాక్కుని రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారు. ఆయన మీద అంత భక్తి ఉండేది వాళ్లకు. కారణం ఏమంటే, అటువంటి స్థితిలో ఆ విద్యార్థులకు ఆయన బోధించారు. కనుక ఏ ఉపాధ్యాయుడైనా అలా కనుక బోధించగలిగితే విద్యార్థులు ఎప్పటి వారైనా ఆ విధంగానే సేవ చేస్తారు. అంత గొప్పవాడాయన. ఆ కారణం చేత అందున గురువు అంటే సామాన్యమైనది కాదు. గుశబ్ద సంధకార ఋషబ్దస్య నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని సూత్రం. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించేటువంటి వాడు కనుక ఆయన గురువయ్యాడు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెబుతున్నది. ఆ కారణం చేత గురువు ఎటువంటి వారయ్యా అంటే, సాక్షాత్తు నారాయణుడు, సాక్షాత్తు పరబ్రహ్మం ఎటువంటి వాడో గురువు అటువంటి వాడు. ఏమీ తెలియనటువంటి ఒక మట్టి ముద్ద వంటి ఓ విద్యార్థి పాఠశాలకు వస్తే వాడికి అక్షరాల దగ్గర నుంచి నేర్పి, పదాల దగ్గర నుంచి నేర్పి, అనేకమైనటువంటి విషయాలను వాడికి తెలియజేసి ఒక దివ్యమైనటువంటి వస్తువుని, ఓ అందమైన శిల్పాన్ని ఓ శిల్పకారుడు ఎలా తయారు చేస్తాడో అలా తయారు చేసినటువంటి వాడు ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి
రాష్ట్రపతి దాకా ఎదిగారు అంటే ఎంత గొప్పవాడై ఉండాలి, ఎటువంటి స్థితిలో ఉండాలి. ఆ కారణం చేత ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజ మహోత్సవంగా గుర్తు చేసుకుంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా విద్యార్థులంతా గురువుల్ని ఆ విధంగా పూజించాలి, ఈ విధంగా చూడాలి, గురువులు కూడా విద్యార్థుల పట్ల ఇటువంటి లక్షణం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కదా అని ప్రభుత్వం వారు అలా ఏర్పాటు చేశారు. చాలా మంచి పని చేశారు. అయితే అలా నడుస్తున్నారా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేయవలసినటువంటి విషయం. కానీ గురు పూజ మహోత్సవం మాత్రం చాలా ఉన్నతమైనది, జరిగి తీరవలసింది. కేవలం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మాత్రమే గుర్తు చేసుకుని మనం కూడా ఆ స్థాయిలో ఉండవలే అని గురువులు అనుకోవాలి. ఆ గురువుల పట్ల మనం ఇలా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన విద్యార్థులకు కూడా కలగటం కోసమే, అది గుర్తు చేసుకోవటం కోసమే గురు పూజ మహోత్సవం.